హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్. ఈ వీడియోలో మనము ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో మ్యాథమెటిక్స్కి సంబంధించిన 20 బిట్స్ని సాల్వ్ చేద్దాము. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో ఇచ్చినటువంటి 20 బిట్స్ని మనం ఈ వీడియోలో సాల్వ్ చేద్దాము. సో ప్రతి బిట్ని చూడండి, వీడియో చివరిదాకా చూడండి. మనకి ప్రతి బిట్ ఇంపార్టెంటే. సో ప్రతి బిట్ని మనం ఎంత త్వరగా సాల్వ్ చేయాలి, దానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్, అలాగే షార్ట్ కట్ మెథడ్ ఉంటే షార్ట్ కట్ మెథడ్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీడియోని చివరిదాకా చూడండి. నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకైతే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి, వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ మ్యాన్ కవర్డ్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 8 కిలోమీటర్స్ అట్ ఎ స్పీడ్ ఆఫ్ 4 km/h and a distance of 12 kilometers at a speed of 3 km/h and a distance of 18 kilometers at a speed of 2 km/h. వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్? సో యావరేజ్ స్పీడ్ ఎంత అని అడుగుతున్నాడు. సో మనకి ఇక్కడ రాసుకుందాం. ఇలాగా ఏంటంటే మనకి ఇక్కడ డిస్టెన్స్ కావాలి ఫస్ట్, యావరేజ్ స్పీడ్ అంటే టైం కావాలి, అలాగే ఇంకేం కావాలి మనకి అందులో ఫైండ్ అవుట్ చేయడానికి వెలాసిటీ ఇచ్చాడు, స్పీడ్ ఇచ్చాడు. సో స్పీడ్ రాసుకోండి. సో ఇక్కడ చూడండమ్మా, 8 కిలోమీటర్స్ 8 కిలోమీటర్లు ప్రయాణించాడు. కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 8 kilometers at a speed of 4 km/h. 4 km/h 4 km/h అంటే గంటకు 4 కిలోమీటర్లు చొప్పున 8 కిలోమీటర్లు ప్రయాణించాడు. అంటే ఎన్ని గంటలు ప్రయాణించుంటాడు? 2 గంటలు ప్రయాణించాడు. ఓకేనా? తర్వాత ఏం చేశాడు? 12 కిలోమీటర్ల దూరాన్ని 3 కిలోమీటర్ వేగంతో, గంటకు 3 కిలోమీటర్ వేగంతో. నెక్స్ట్ 12 కిలోమీటర్ డిస్టెన్సు 3 km/h. అంటే ఎన్ని గంటలు ప్రయాణించుంటాడు? 4 గంటలు ప్రయాణించాడు. ఎందుకంటే 4 3 12 కదా, 12 కిలోమీటర్లు ప్రయాణించాడు. తర్వాత 18 కిలోమీటర్ల దూరాన్ని 2 km/h వేగంతో 2 km/h అంటే ఎన్ని గంటలు ప్రయాణించుంటాడు? 9 గంటలు ప్రయాణించుంటాడు. టోటల్ డిస్టెన్స్ కావాలి 18 30 38 కిలోమీటర్లు, టైం 13 15 గంటలు. సో మనకి టోటల్ డిస్టెన్స్ కావాలమ్మ. టోటల్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 38 కిలోమీటర్స్. టోటల్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు 15 hours. యావరేజ్ స్పీడ్ కావాలి. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. 38/15. సో 15 రెళ్ళు 30, 8 ఉంటుంది. 0 పెట్టుకుంటే 15 5s are 75. సో 3 వస్తుంది. 15 మనకి మళ్ళీ 3 టైమ్స్ పోతుంది. సో 2.53 km/h అవుతుంది. 2.53 km/h. దట్ ఈస్ ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఆల్ 60 స్టూడెంట్స్ ఆఫ్ ఎ క్లాస్ అపియర్డ్ ఇన్ మ్యాథమెటిక్స్ ఎగ్జామినేషన్. 60 మంది పిల్లలమ్మ. టోటల్ స్టూడెంట్స్ ఎంత అంటే టోటల్ స్టూడెంట్స్ ఈజ్ ఈక్వల్ టు 60. యావరేజ్ మార్క్స్ ఆఫ్ 25 ఈజ్ 96. అందులో 25 మంది విద్యార్థుల సగటు 96 మార్కులు అంటమ్మా. అంటే 25 × 96. టోటల్ మార్క్స్ ఆఫ్ 25 స్టూడెంట్స్. 25 స్టూడెంట్స్ మార్క్స్ టోటల్ 25 × 96 అవుతుంది. రిమైనింగ్ 35 స్టూడెంట్స్, 60లో మిగిలిన వాళ్ళు 35 కదా, వాళ్ళ మార్క్స్ ఎంత? వాళ్ళ సగటు కూడా ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 35 × 84 అమ్మ. మనకు కావాల్సింది ఏమంటే తరగతి మొత్తం మార్కుల సగటు అడిగాడు. సో క్లాస్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 25 × 96 ప్లస్ 35 × 84. ఇదే కదా మనకు కావాల్సింది. డివైడెడ్ బై 60 అనమాట. 60 అంటే ఏం రాసుకోవచ్చు? 5 × 12 రాసుకుందాం. 5 × 12 రాసుకుందాం. ఇదేమవుతుంది? 25 ఇదేమవుతుంది? 12 ×
12 8 జార్ 96 కదా, ప్లస్ 35 ఇంటూ ఇదేమవుతుందమ్మా 12 ఇంటూ 7 84 అవుతుంది. సో మళ్ళీ 2ని 5 ఇంటూ 5 రాసుకోవచ్చు కదా, 35నేమో 5 ఇంటూ 7 రాసుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ 5 12 ఉంది, ఇది ఒక 60, ఇక్కడ 5 12 ఉంది, ఇదొక 60. కాబట్టి 60 ఇంటూ ఇక్కడ ఏమవుతుంది 5 8 జార్ 40 ప్లస్ ఇక్కడ ఏముందమ్మా 7 7 జార్ 49 డివైడెడ్ బై 12 5 జార్ 60. 60 క్యాన్సిల్ అయిపోతుంది. 40 ప్లస్ 49 అంటే 89. సో కాబట్టి క్లాస్ పర్సంటేజ్ ఎంత అంటే 89. సో క్యాలిక్యులేషన్ సింపుల్గా ఉండడానికి నేను మల్టిప్లై చేయలేదు, ఈజీగా మనము సాల్వ్ చేయగలిగాం అనమాట. నెక్స్ట్ 2 trains 124 meter and 116 meter long are moving towards each other with a speed of 28 and 44. So how much time will that take to cross each other after meeting? సో కలిసిన తర్వాత అవి దాటడానికి ఎంత సమయం పడుతుంది? ఒకదానికొకటి ఎదురుగా వస్తున్నాయి అంట, ఒకదానికొకటి ఎదురుగా వస్తున్నాయి. సో ఇది ఫస్ట్ ట్రైను, ఇది సెకండ్ ట్రైన్ అమ్మ. L1 ఈజ్ ఈక్వల్ టు 124 meters, L2 ఈజ్ ఈక్వల్ టు 116 meters. సో టోటల్ క్రాస్ అయ్యేటప్పుడు రెండు ట్రైన్స్ సమ్ము యాడ్ చేయాలి మనం. సో L1 ప్లస్ L2 ఈజ్ ఈక్వల్ టు L అనుకుందాం. L ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 124 ప్లస్ 116, దట్ ఈజ్ ఈక్వల్ టు 240 meters. 240 meters అవుతుంది. సో వెలాసిటీ V1 ఫస్ట్ ట్రైన్ వెలాసిటీ 28 km/h. మనకి డిస్టెన్స్ మీటర్లో ఉంది కాబట్టి దీన్ని 5/18తో మల్టిప్లై చేయండి. 5/18తో మల్టిప్లై చేయండి. అమ్మ. తర్వాత నెక్స్ట్ V2 ఈజ్ ఈక్వల్ టు 44 km/h. 44 km/h. దీన్ని కూడా 5/18తో మల్టిప్లై చేయండి. సో అయితే ఇక్కడ మనకి రెండు ఎదురెదురుగా వస్తున్నాయి కాబట్టి వెలాసిటీ V ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, రిలేటివ్ వెలాసిటీ V1 ప్లస్ V2 అవుతుంది. సో కాబట్టి 28 ప్లస్ 44 ఇంటూ 5/18. 28 ప్లస్ 44 అంటే 68. 72 ఇంటూ 5/18. 18 ఇందులో ఎన్నిసార్లు పోతుంది, 4 times పోతుంది, అంటే 20 meter/second అవుతుంది. అంటే రిలేటివ్ వెలాసిటీ ఎంతమ్మా 20 meter/second. ఇక్కడ మనల్ని ఏం అడిగాడు, టైం అడుగుతున్నాడు. ఎప్పుడైతే టైం అడిగాడో నా దగ్గర రిలేటివ్ వెలాసిటీ ఉంది, అలాగే డిస్టెన్స్ ఉంది. నాకు టైంకి ఫార్ములా ఏంటి, టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై వెలాసిటీ. డిస్టెన్స్ అంటే ఇక్కడ మనం L అనుకున్నాము, సో L/VR. L అంటే 240 meters, వెలాసిటీ 20 వచ్చింది. 0 0 క్యాన్సిల్, ఇందులో 2 times పోతుంది. 12 seconds టైంలో ఆ రెండు ఒకదానికొకటి క్రాస్ అవుతాయి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. రవి హ్యాజ్ అ కేక్ విచ్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ స్పియర్ ఆఫ్ 6 centimeters. సో స్పియర్ యొక్క రేడియస్ 6 centimeters అంటున్నాడు. సో R1 ఈజ్ ఈక్వల్ టు 6 centimeters అనుకుందామా. దెన్ హీ డిప్డ్ ఇన్ చాక్లెట్ అండ్ కెప్ట్ ఇన్ డీప్ ఫ్రీజర్. సో కేక్ని చాక్లెట్లో ముంచి దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాడంట. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి కొంత సమయం తర్వాత చూస్తే కేక్ పైన 2 centimeters మందపాటి చాక్లెట్ పొర ఏర్పడడం గమనించాడంట. మందపాటి పొర ఏర్పడిందంటే రేడియస్ మారింది కదా, రేడియస్ 8 centimeters అయిపోద్ది. అంటే చాక్లెట్లో ముంచినప్పుడు 6 centimeters ఉంది రేడియస్, చాక్లెట్లో ముంచిన తర్వాత 8 centimeters అవుతుంది. ఇప్పుడు ఏమంటున్నాడు, ఉపరితల వైశాల్యంలో వచ్చిన మార్పు ఎంత అంటున్నాడు. పర్సంటేజ్ చేంజ్ ఇన్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కేక్ అంటున్నాడు. సో ఫస్ట్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ తెలియాలి. టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 4πr². ఇది ఫార్ములా. ఉపరితల వైశాల్యానికి సూత్రం 4πr². మనల్ని చేంజ్ అడుగుతున్నాడు. సో పర్సంటేజ్ చేంజ్ ఇన్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు టోటల్ సర్ఫేస్ ఏరియా 2 మైనస్ టోటల్ సర్ఫేస్ ఏరియా 1 బై టోటల్ సర్ఫేస్ ఏరియా విత్ రెస్పెక్ట్ టు టోటల్ సర్ఫేస్ ఏరియా 1తో చేయాలి కాబట్టి ఇంటూ 100. TSA2 అంటే 4πr అంటే ఎంత, ఇక్కడ R2 కదా, R2 అంటే ఎంతమ్మా 4πr² అంటే 8² మైనస్ 4πr1² అంటే 6² డివైడెడ్ బై 4π6² ఇంటూ 100. సో టోటల్గా 4π కామన్ వస్తుంది. 8² అంటే 64,
64 మైనస్ 6 స్క్వేర్ అంటే 36 బై 36 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత అవుతుంది 28 బై 36 ఇంటూ 100 7 టేబుల్ పోతుందమ్మా 9 టేబుల్ పోతుంది 4లో. సో 700 బై 9 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 9 7 జార్ 63 మళ్ళీ 70 వస్తుంది 9 7 జార్ 63 మళ్ళీ 7 వస్తుంది అలా వస్తుంది 77.78%. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ లతా బాట్ 2 ఫ్యాన్స్ ఫర్ 2160 రూపీస్. సో లతా 2 ఫ్యాన్స్ కొంది 2160 రూపాయలకి. సెల్లింగ్ 1 ఫ్యాన్ అట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 15%. సో ఎక్స్ ప్రైస్ వై ప్రైస్ అనుకుందామమ్మా. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 2160. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1. అంటే ఒక ఫ్యాన్ ధర ఎక్స్ రూపాయలు ఇంకో ఫ్యాన్ ధర వై రూపాయలు అనుకుందాం. తర్వాత ఏం చేసింది ఎక్స్ ఫ్యాన్ అని 15% ప్రాఫిట్కి అమ్మింది అంటే 15% ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ ఏమైందంట వై ఫ్యాన్ని 9% ఆఫ్ లాస్కి అమ్మింది 9% ఆఫ్ వై అమ్మ. షీ నైదర్ గెయిన్స్ నార్ లాసెస్ ఇన్ ద ఎంటైర్ ట్రాన్సాక్షన్. అంటే ఇవి రెండు సమానమే కదా. 15% ఆఫ్ ప్రాఫిట్ ఎంతో 9% ఆఫ్ గెయిన్ అంత. కాబట్టి 15x/100 ఈజ్ ఈక్వల్ టు 9y/100. 100 క్యాన్సిల్. ఇది 3 టేబుల్లో 5 టైమ్స్ పోతే ఇది 3 టైమ్స్ పోతుంది. నాకేమొచ్చింది 5x ఈజ్ ఈక్వల్ టు 3y వచ్చింది. లేదా x ఈజ్ ఈక్వల్ టు 3/5y వచ్చిందమ్మా. లేదా y ఈజ్ ఈక్వల్ టు రాసుకోవచ్చు 5/3x అని. సబ్స్టిట్యూట్ చేయండి. x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ 2160 కదా, సింపుల్గా అయిపోతుంది ఇది. ఎక్స్ ప్లస్లో ఏం చేస్తారు 3y/5 సబ్స్టిట్యూట్ చేయండి ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 2160. సో 3 + 5 అవుతుంది 8y ఈజ్ ఈక్వల్ టు 2160 ఇంటూ 5 అమ్మ. ఈ 2160 8 టేబుల్లో పోతుందో చూడండి. 8 2 జార్ 16, 8 2 జార్ 16. ఇక్కడ ఎంత అవుతుందమ్మా 5 56. 8 7 జార్ 56 అంటే 270 టైమ్స్ పోతుందమ్మా. y ఈజ్ ఈక్వల్ టు 270 ఇంటూ 5. 5 zeros 0, 7 5 జార్ 35, 5 2 జార్ 10, 11 12 13 1350 రూపాయలమ్మా. y ఈజ్ ఈక్వల్ టు అంటే ఒక ఫ్యాన్ ధర 1350 రూపాయలు అయితే ఇంకొక ఫ్యాన్ ధర ఎంత అవుతుంది ఇక్కడ చూడండి 1350 ఒక్క ఆప్షన్లోనే ఇచ్చాడు. ఇంక మళ్ళీ రెండోది క్యాలిక్యులేట్ చేయకలే. రెండో ఫ్యాన్ ధర ఖచ్చితంగా 810 అవుతుంది. ఎందుకంటే 2160లో 1350 తీసేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది నాకు 810 వస్తుంది. సో కాబట్టి ఒక ఫ్యాన్ ధర 810 ఇంకో ఫ్యాన్ ధర 1350. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ రకంగా చేయొచ్చు. మామూలుగా అయితే మనము 2 ఈక్వేషన్స్ తీసుకొని సాల్వ్ చేయాలి, చాలా టైం పడుతుంది, టైం టేకింగ్ ప్రాసెస్ ఇది. దానికంటే ఇది సింపుల్ మెథడ్ అమ్మ. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. సమ్ ఆర్టికల్స్ ఆర్ పర్చేజ్డ్ ఫర్ 4500 రూపీస్. సో కొన్ని వస్తువులు 4500 కొనుగోలు చేస్తారు. అంటే కాస్ట్ ప్రైస్ ఎంత 4500 అమ్మ. ఇఫ్ 1/3 ఆర్టికల్స్ ఆర్ సోల్డ్ అట్ ఎ లాస్ ఆఫ్ 15%. ఇందులో 1/3 వంతు ఆర్టికల్స్ 1/3 వంతు అంటే ఎంత అవుద్దమ్మా 1500 ఆర్టికల్స్. అవుట్ ఆఫ్ దిస్ 1500 ఆర్టికల్స్ని 1500 రూపీస్కి విలువైన ఆర్టికల్స్ని 15% లాస్కి అమ్మారు. 15% లాస్కి అమ్మారు అంటే ఎన్ని రూపాయలు లాస్ అయి ఉంటుంది 15% లాస్ అంటే 15 15s కదా 225 రూపీస్ లాస్. ఎంత 225 రూపీస్ లాస్ అంటే 225 రూపీస్ లాస్ అయ్యింది ఈ 1500లో. ఇప్పుడు ఏమంటున్నాడు వాట్ % ప్రాఫిట్ షుడ్ ద రిమైనింగ్ ఆర్టికల్స్ టు బి సోల్డ్. రిమైనింగ్ ఆర్టికల్స్ అంటే ఇందులో ఎన్ని ఉంటాయి ఇంకా 3000 రూపాయల వస్తువులు ఉంటాయి. వాటిని అమ్మాలి. వీటిని 3000 రూపాయల వస్తువుల్ని ఎంతకు అమ్మాలని అడుగుతున్నాడు. సో దట్ టు గెయిన్ 20% ప్రాఫిట్. 20% ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ దీని మీద 20%, దీని మీద 20% అంటే 900 యాడ్ చేయాలి. 20% ప్రాఫిట్ అంటే 4500కి ఎంత యాడ్ చేయాలి 900 యాడ్ చేస్తే సెల్లింగ్ ప్రైస్ ఎంత వస్తుంది 5400 వస్తుందమ్మా. అంటే సెల్లింగ్ ప్రైస్ నాకు మొత్తం ఆర్టికల్స్కి 5400 కావాలి. కానీ ఇందులో 1500 రూపాయలు విలువ చేసే ఆర్టికల్స్ని 225 రూపాయలు లాస్కి అమ్మేశారమ్మా. సో నాకు 3000 రూపాయల వస్తువుల్ని నేను అమ్మాలి అనుకుంటే నాకు ఎంత లాభం రావాలి 900 లాభం రావాలి. ప్లస్ ఈ 1500లో వచ్చిన లాస్ ఎంత
225 అది కూడా నాకు రావాలి. సో, అది కూడా మనం ఇంక్రీజ్ చేయాలి. 1125 రూపీస్ సంపాదించాలి. అంటే 3000 రూపాయల్లోంచి నేను ఎంత ఎక్కువ అమౌంట్ గెయిన్ చేయాలంటే 1125 రూపీస్ గెయిన్ చేయాలి. ఈ 1125 రూపీస్ దేని మీద గెయిన్ చేయాలి? నేను 3000 రూపీస్ మీద గెయిన్ చేయాలి. అంటే 3000 రూపీస్‌ని మనము ఎంత పర్సెంటేజ్‌కి అమ్మితే మనకు వస్తది అనేది. అంటే నాకు రావాల్సిన ప్రాఫిట్ ఎంత అంటే 3000 రూపాయల మీద 3000 రూపాయల మీద ప్రాఫిట్ ఎంత అంటే 1125. సో, నాకు ప్రాఫిట్ పర్సెంటేజ్ కావాలి. మిగిలిన వస్తువుల మీద అడిగాడు. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈక్వల్ టు 1125/3000 ఇంటూ 100. సో, 100 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ 3 3 మూళ్ళ 9, ఇక్కడ 2 22 ఉంది. 3 ఏళ్ళు 21 ఎంత అవుతుందమ్మా? ఇది 5 టైమ్స్ పోతుంది. 37.5% అవుతుంది. 37.5% ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ అర్థమైంది కదా? సో, మనకి రిమైనింగ్ అమౌంట్ 3000. సో, ఈ 3000 అమౌంట్‌లో మనకి 900 ప్రాఫిట్ రావాలి. ప్లస్ ఈ 1500లో లాస్ అయిన 225 రావాలి. సో, కాబట్టి టోటల్ ప్రాఫిట్ 1125 రూపీస్ ప్రాఫిట్ మనకు రావాలి 3000లో. కాబట్టి ఎంత శాతానికి అమ్మాలి అంటే 37.5% ప్రాఫిట్‌కి మనం దీన్ని అమ్మితేనే మనకి ఓవరాల్‌గా 20% ప్రాఫిట్ అనేది వస్తుంది. సో, కాబట్టి ఆప్షన్ 3 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఏ మర్చెంట్ గివ్స్ 20% డిస్కౌంట్ ఆన్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ది ప్రోడక్ట్. ఒక ప్రోడక్ట్ మీద 20% తగ్గింపు ఇచ్చాడు. తగ్గించిన ధరపై వర్తకుడు మరొక 36.5% తగ్గింపునిస్తే 2 తగ్గింపులు కలిపి ఒకే ఒక తగ్గింపునకు సమానం. సో, టోటల్ డిస్కౌంట్ ఎంత అని అడుగుతున్నాడమ్మా. సో, ఇది వెరీ సింపుల్ క్వశ్చను. ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే చూడండి. సో, దీనికి డిస్కౌంట్, సింగిల్ డిస్కౌంట్‌కి ఫార్ములా, షార్ట్‌కట్ ఫార్ములా ఉంది. 100 ఇంటూ 20% అంటే 100లో 80 రూపాయలు అమ్మాడు. ఇంటూ తర్వాత 36.5 అంటే ఎంతమ్మా? 64.5%కి అమ్మాడు. అంతే కదా? దీని మీద మళ్ళీ 64.5%. ఒక 100 క్యాన్సిల్ అయిపోతుంది. ఒక 0 క్యాన్సిల్ అయిపోతుంది. 8 ఇంటూ ఇక్కడ రాసుకుంటే 6.45 అమ్మ. 8 6 జార్ 48 కదా? 48కి దగ్గరగా ఏముంది? 49.2% ఉంది. ఒక్క ఆప్షనే మ్యాచ్ అవుతుంది. కాబట్టి 49.2% ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లేదా 8 5 40, 8 4 జార్ 32 ప్లస్ 6. సో, 8 5 జార్ 40, 8 3 జార్ 24, ఇక్కడ 8 వస్తుంది. 8 6 జార్ 48 ప్లస్ 3, ఇక్కడ 50.8 వస్తుందమ్మా. సో, 50.8లో ఇక్కడ 49.2% ఎందుకైందంటే ఇక్కడ సింగిల్ డిస్కౌంట్ ఇచ్చినప్పుడు రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? 100లోంచి 100 కదా మనం అనుకున్నది ఇనీషియల్గా. 100లోంచి 50.8 తీసేస్తే 49.2% వస్తుందన్నమాట. సో, ఆ రకంగా మనకి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ది గివెన్ ఎక్స్ప్రెషన్. సో, ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ చూడండి, దీనికి మనం ఉపయోగించాల్సిన ఫార్ములా బాడ్-మాస్ రూల్ ఉపయోగించాలి. ఫస్ట్ బ్రాకెట్స్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. సో, బ్రాకెట్స్ ఆఫ్ ఫస్ట్ ఇదమ్మా. ఫస్ట్ అది సాల్వ్ చేయాలి. 95. సో, ఫస్ట్ ఇది సాల్వ్ చేయాలి. తర్వాత ఈ బ్రాకెట్లో ఉన్నది సాల్వ్ చేయాలి. తర్వాత ఈ బ్రాకెట్లో ఉన్నది సాల్వ్ చేయాలి. ఈ తర్వాత ఈ కర్లీ బ్రాకెట్లో ఉన్నది సాల్వ్ చేస్తే అప్పుడు మనకు ఆన్సర్ వస్తుంది. 95 మైనస్ ఇక్కడ 144, 12 ఆఫ్ 12 అంటే 12 ఇంటూ 12 కదా? 12 ఇంటూ 12 ఆఫ్ అంటే మల్టిప్లికేషనే. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 మైనస్ స్క్వేర్ బ్రాకెట్ వచ్చి 3. ఇక్కడ -27 ప్లస్ 3 -24 అమ్మ. ఇది ఈజ్ ఈక్వల్ టు 95 మైనస్ 144, 12 12 జార్ 144, 144 డివైడెడ్ బై 144 ప్లస్ 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 24 అయింది. ఇది 1 అవుతుంది. 28 ప్లస్ 1 29. సో, 95 మైనస్ 29. 95 మైనస్ 29 అంటే సో, ఇక్కడ 5 ఉంది. 5 అంటే 15లోంచి 9 తీస్తే 6 వస్తుందమ్మా. 7లోంచి ఇక్కడ మనకి ఎంత అయింది? 8 అవుతుంది. 8 మైనస్ 2 అనేది 6 అవుతుంది. సో, 66 ఇస్ ద ఆన్సర్. దట్ ఈస్ ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ ఏ మొబైల్ ఫోన్ వాజ్ పర్చేజ్డ్ ఫర్ 15,500 రూపీస్. సో మనకి కాస్ట్ ప్రైస్ వచ్చేసి 15,500 రూపాయలమ్మ. ఇట్స్ వాల్యూ డిప్రిషియేట్స్ అట్ రేట్ ఆఫ్ 20% పెర్ ఇయర్. సో ఒక సంవత్సరానికి 20% తగ్గుతుంది. అయితే దాని విలువ 2 సంవత్సరాల తర్వాత ఎంత అంటున్నాడు. సో సింపుల్గా ఇలా చేసేద్దాము. ఫస్ట్ ఇయర్కి 20% అమ్మ. ఫస్ట్ ఇయర్కి 20% తగ్గుతుందంటే 15,500 రూపాయల్లోంచి 20% తేలి. ఇప్పుడు 10% అంటే ఎంత, 1550 కదా. 20% అంటే ఏం చేస్తాము, దీన్ని డబుల్ చేయాలి. 0, 10, 1, 11, 3, 1 అంటే 3,100 రూపాయలు తగ్గిపోతుంది. 20% డిప్రిషియేషన్ కదా మొదటి సంవత్సరానికి. అంటే -3100 అమ్మ. సో 0, 0, 5లోంచి 1 తీస్తే 4, 5లోంచి 3 తీస్తే 2, 1. అంటే మొదటి సంవత్సరం పూర్తయ్యేటప్పటికి ఆ సెల్ ఫోన్ ధర ఎంత అయిపోయింది, 12,400 అయింది. కానీ మనల్ని అడుగుతున్నాడు ఏమవుతున్నాడు, రెండో సంవత్సరానికి అడుగుతున్నాడు. రెండో సంవత్సరానికి కూడా మళ్ళీ 20% డిప్రిషియేషన్. 20% డిప్రిషియేషన్ అంటే 10% అంటే 1240, 20% అంటే దానికి డబుల్ చేయండి, 0842. సో 2480 మైనస్ చేయండి. సో 0, 2 ఇక్కడ ఎంత అవుతుందమ్మా, 9, 3 ఉంటుంది. 13లోంచి 4 తీస్తే 9, 11లోంచి 2 తీస్తే 9. సో 9,920 రూపాయలు తగ్గిపోతుంది. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. సింపుల్గా చేయొచ్చు, ఎటువంటి ఫార్ములా యూస్ చేయకుండా డైరెక్ట్గా మనం ఆన్సర్ అయితే తీసుకురావచ్చు. నెక్స్ట్, హౌ మచ్ ఇన్ రూపీస్ విల్ ద ప్రిన్సిపల్ అమౌంట్ ఆఫ్ 1 lakh గ్రో ఇన్ 3 years అట్ 10% కాంపౌండ్ ఇంట్రెస్ట్. ₹1,00,000 అసలు మొత్తం 10% చక్రవడ్డీతో 3 సంవత్సరాల్లో ఎంత అంటున్నాడు. ఇది కూడా సింపులే. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఇచ్చాడు, 1,00,000. 0,0,0,0,0 ₹1,00,000 ఇచ్చడం. ఈ ₹1,00,000 3 సంవత్సరాల్లో ఇంట్రెస్ట్ రేట్ R=10% ఇచ్చాడు. టైం T = 3 years ఇచ్చాడు. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలంటే ఇందాక చేసినట్టే చేద్దాం. ఫస్ట్ ఇయర్ 10% ఎంత, ₹1,00,000. ₹1,00,000కి 10% అంటే 10,000 కదా. సో 10,000 కలపండి, ఎంత అవుతుంది, 0,0,0,0,1,1 1,10,000 అవుతుందమ్మా ఫస్ట్ ఇయర్ పూర్తయ్యేటప్పుడు. మళ్ళీ సెకండ్ ఇయర్లో కూడా మళ్ళీ ఎంత పర్సంటేజ్, 10%. సో దీంట్లో 10% అంటే ఒక 0 తగ్గిస్తే 11,000 అవుతుంది. 1,1,0,0,0 0, 0, 0, 1, 2. సో 121, 1,21,000 అయింది 2 సంవత్సరాలు పూర్తయ్యేటప్పుడు. ఇప్పుడు 3 సంవత్సరాలు పూర్తయ్యేటప్పటికి మళ్ళీ ఏమవుతుంది, ఇంకో 10% ఇంట్రెస్ట్. 10% ఇంట్రెస్ట్ అంటే ఎంత అవుతుంది, 121,000 అవుతుంది. యాడ్ చేసేయండి. ఇదంతా యాడ్ చేస్తున్నాం మనం, ఇది వడ్డీ కాబట్టి. ఇందాక డిప్రిషియేషన్ కాబట్టి మైనస్ చేసాం. ఈ ప్రాబ్లంలో యాడ్ చేయాలి. 3, 3, 3. సో 1,33,100 రూపాయలు అవుతుంది. 1,33,100 రూపాయలు. ఆప్షన్ 2 ఉంది. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. సింపుల్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాబ్లం అయినా ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు ఈ విధంగా. నెక్స్ట్, 2 trains ఆఫ్ 1 length 185 meters. ఇందాక ఇచ్చిన ప్రాబ్లం ఏది, సేమ్ మోడలు. 185 మీటర్లు ఇచ్చాడు, ఇంకొకటేమో 175 మీటర్లు ఇచ్చాడమ్మ. సో టోటల్ లెంగ్త్ కనుక్కోండి. L = L1 + L2 అంటే 185 + 175 = 300. ఇదొక 35, 25, 360 మీటర్లమ్మ. టోటల్ 2 ట్రైన్ల పొడవు. రన్నింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ అన్నాడు. ఆపోజిట్ డైరెక్షన్ అని ఇదొక 80, ఇదొక 64 ఇచ్చాడు. అంటే V1 = 80 × 5/18 మీటర్/సెకండ్. V2 ఏం చేస్తారు, 64 × 5/18. సో రిలేటివ్ వెలాసిటీ VR ఏం చేస్తాం, 80 + 64 × 5/18. 80 + 64 అంటే 144. 144 × 5/18 ఎన్నిసార్లు పోతుంది, 8 టైమ్స్ పోతుంది. 18 × 8 టైమ్స్ పోతుందమ్మా. సో 8 టైమ్స్ పోతే 8 5s are 40 మీటర్/సెకండ్. 40 మీటర్/సెకండ్. సేమ్ మళ్ళీ మనల్ని టైమే అడిగాడు. సో టైం T = ఏం చేస్తాము, L/VR, డిస్టెన్స్ బై రిలేటివ్ వెలాసిటీ. L వచ్చేసి 360 మీటర్స్, టైం వచ్చేసి, వెలాసిటీ వచ్చేసి 40 మీటర్/సెకండ్. 0, 0 క్యాన్సిల్, 9. సో టైం T = 9 సెకండ్స్. 9 సెకండ్లో 2 ట్రైన్లు ఒకదానికొకటి దాటుతాయి. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, A and B టుగెదర్ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 24 days. A, Bలు 24 రోజుల్లో ఒక పని పూర్తి చేస్తారమ్మా. A ఈజ్ ట్వైస్ యాజ్ ఎఫిషియంట్ యాజ్ B. దట్ మీన్స్ B ఒక రోజులో చేసే పనిని A ఏం చేస్తాడంటే, B 2 రోజుల్లో చేసేటువంటి పని A 1 రోజులోనే చేస్తాడమ్మా.
ఏ 1 డేలోనే పూర్తి చేస్తాడు. బి 2 రోజుల్లో చేసే పని ఏ 1 రోజులో చేస్తాడు. ఇది వాళ్ళ ఎఫిషియన్సీ అనమాట. సో, ఆ పనిని బి 2 రోజుల్లో పూర్తి చేయగలిగితే ఏ ఏం చేస్తాడంటే 1 రోజులోనే పూర్తి చేస్తాడు. ఏ, బి ఇద్దరూ కలిసి ఏ ప్లస్ బి కలిసి చేసేటువంటి ఎఫిషియన్సీ ఏ ప్లస్ బి యొక్క ఎఫిషియన్సీ ఎంత అవుతుంది? 3 అవుతుంది. ఏ ప్లస్ బి యొక్క ఎఫిషియన్సీ ఎంత అవుతుందమ్మా? 3 అవుతుంది. సో, ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ 3, ఏ బి కలిసి ఎన్ని రోజుల్లో పనిచేస్తారు? 24 డేస్లో పనిచేస్తారు. కాబట్టి టోటల్ వర్క్ యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 24 ఈజ్ ఈక్వల్ టు 72 యూనిట్స్ ఆఫ్ వర్క్. టోటల్ వర్క్ ఎంతమ్మా? 72 యూనిట్స్. అంటే మొత్తం పని 72 యూనిట్లు. ఈ 72 యూనిట్లో ఏ ఏం చేయగలడు? బి కంటే రెట్టింపు పని చేయగలడు. కాబట్టి ఇక్కడ బి యొక్క ఎఫిషియన్సీ 1. బి యొక్క ఎఫిషియన్సీ 1 అమ్మ. ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 2. సో, మనకి ఇక్కడ అడిగింది ఏంటంటే బి ఎన్ని రోజుల్లో పని పూర్తి చేస్తాడు అని. సో, బి అలోన్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఈజ్ ఈక్వల్ టు మొత్తం వర్క్ 72 యూనిట్లు, రోజుకొక యూనిట్ చొప్పున పని చేస్తాడు. కాబట్టి 72 డేస్లో ఆ పని పూర్తి చేస్తాడు. సో, ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అర్థమైందా క్వశ్చను? సో, యాక్చువల్గా ఇది వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఎఫిషియన్సీ. ఏ 1 రోజులో పనిచేస్తే బి 2 రోజుల్లో పనిచేస్తాడు అదే పని దీని లెక్క ప్రకారం. బట్ ఎఫిషియన్సీకి వచ్చేటప్పటికి బి యొక్క ఎఫిషియన్సీ 1 అయితే ఏ యొక్క ఎఫిషియన్సీ 2 అవుతుంది. సో, టోటల్ ఎఫిషియన్సీ 3 అయింది. సో, కాబట్టి టోటల్ వర్క్ యూనిట్స్ ఎన్ని అయినాయి? 72 యూనిట్స్ అయినాయి. సో, కాబట్టి బి ఒక్కడు ఆ పని ఎలా పూర్తి చేస్తాడంటే మొత్తం పని యూనిట్లు బై అతను ఎఫిషియన్సీ అంటే ఏంటి? 1 రోజుకి 1 యూనిట్ పని చేస్తాడండి. అదే ఏ అయితే ఏం చేస్తాడు? 1 రోజుకి 2 యూనిట్ల పని చేస్తాడు. కాబట్టి ఏ అయితే 36 రోజుల్లో పూర్తి చేస్తే బి అయితే 72 రోజుల్లో పూర్తి చేస్తాడమ్మ. నెక్స్ట్, ఎం అండ్ ఎన్ టుగెదర్ కంప్లీట్ వర్క్ ఇన్ 18 డేస్. ఇది కూడా వర్క్ అండ్ టైం నుంచే వచ్చింది. ఎం ప్లస్ ఎన్ 18 డేస్లో వర్క్ చేస్తాడు. ఎన్, పి ఇద్దరూ కలిసి 26 రోజుల్లో పనిచేస్తారు. అలాగే ఎం ప్లస్ పి ఇద్దరూ కలిసి 14 రోజుల్లో పనిచేస్తే ముగ్గురు కలిసి ఎంఎన్పి కలిసి ఎన్ని రోజుల్లో పూర్తవుతుందని అడుగుతున్నాడు. కాబట్టి టోటల్ వర్క్ వాల్యూ కనుక్కోవాలంటే ముందు దీని యొక్క ఎల్సిఎం కనుక్కోండి. 18, 26, 14. దీని యొక్క ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. దీని యొక్క ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వస్తుంది మనకి? ఇక్కడ 18 అంటే మనకి 2 టేబుల్లో పోతుంది. 2 9 సార్లు పోతుంది, ఇక్కడ 13 సార్లు పోతుంది, ఇక్కడ 7 సార్లు పోతుంది. సో, మల్టిప్లై చేయండి. 18, 13, 7. సో, ఎంత అవుతుందంటే ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 1638 యూనిట్స్ అవుతుంది. ఈ ఎల్సిఎంఏ మనకి వర్క్ వాల్యూ. మొత్తం పని యూనిట్లు ఎంత అంటే 1638 యూనిట్లమ్మ. సో, ఇప్పుడు వీటిని యాడ్ చేయండి. ఈ మూడింటిని యాడ్ చేస్తే ఎం ప్లస్ ఎన్ ప్లస్ ఎన్ ప్లస్ పి ప్లస్ ఎం ప్లస్ పి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 2 ఇంటూ ఎం ప్లస్ ఎన్ ప్లస్ పి అవుతుంది. సో, ఇక్కడ మనకి 2 ఇంటూ ఎం ప్లస్ ఎన్ ప్లస్ పి అవుతుంది. సో, మనకి ఈ వాల్యూ కావాలి. ముగ్గురు కలిసి చేసేటువంటి పని అంతా ఇది మనల్ని క్వశ్చన్లో అడిగింది. దానికోసం మనం ఏం చేద్దామంటే ఎం ప్లస్ ఎన్ కలిసి చేసేటువంటి పని, 1 రోజు పని, 1 డే వర్క్. టోటల్ వర్క్ వాల్యూ తెలిసింది కదా, 1638. సో, ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? 18 రోజులు. సో, 18 రోజులు రాయండి. ఎంత అవుతుంది? 91 యూనిట్స్. అంటే 1 రోజులో ఇద్దరు కలిసి 91 యూనిట్లు పనిచేస్తారమ్మా. ఎన్ ప్లస్ పి 1 డే వర్క్ 1638/26. సో, 26 అయితే ఎంత అవుతుంది? 63 యూనిట్స్. అంటే 1 రోజులో ఇద్దరు కలిపి 63 యూనిట్లు పనిచేస్తారు. ఎం ప్లస్ పి 1 డే వర్క్ అంటే ఇద్దరూ కలిసి 1 రోజులో చేసే పని 1638 ఎన్ని రోజులు? 14 రోజుల్లో పూర్తి చేస్తారు. 117 యూనిట్స్ అవుతుంది. సో, ఇప్పుడు ఇదే కదా ఎం ప్లస్ ఎన్ ఎంత? 91. ఎన్ ప్లస్ పి ఎంత చేస్తారు? 63 యూనిట్స్. ఎం ప్లస్ పి 117 కదా, 117 కదా. సో, ఏమవుతుంది? 3, 10, 11,
15, 16, 17, 271 యూనిట్స్ అయింది. మొత్తం కలిపి 271 యూనిట్స్. అంటే ఏమైందమ్మా, 2 ఇంటూ m ప్లస్ n ప్లస్ p ఈజ్ ఈక్వల్ టు 271, లేదా m ప్లస్ n ప్లస్ p ముగ్గురు కలిసి చేసేటువంటి వర్క్ యూనిట్ ఎంత అంటే 271.2 యూనిట్లు పెర్ డే. అంటే ఒక రోజుకి 271/2 యూనిట్స్ వర్క్ పూర్తి చేస్తారమ్మ. కానీ టోటల్ వర్క్ యూనిట్స్ ఎంత, 1638. కాబట్టి నెంబర్ ఆఫ్ డేస్ రిక్వైర్డ్ ఈజ్ ఈక్వల్ టు 1638/271/2. అంతే కదా, టోటల్ వర్క్ వాల్యూ బై నెంబర్ ఆఫ్ డేస్. సో 1638 ఇంటూ 2/271 ఈజ్ ఈక్వల్ టు 12 డేస్ అవుతుంది. అప్రాక్సిమేట్గా 12 డేస్ అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మనకేమి ఇచ్చాడంటే, ముగ్గురు వ్యక్తులు ఇద్దరిద్దరు కలిసి జతగా పనిచేసినప్పుడు వచ్చేటువంటి ఎన్ని రోజుల్లో పని పూర్తి చేస్తారని ఇచ్చాడు. సో కాబట్టి ముందుగా ఏం చేసామంటే మొత్తం వర్క్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. అది 1638 యూనిట్లు వచ్చింది. ఇప్పుడు m+n ఒక రోజులో చేసిన యూనిట్లు, n+p ఒక రోజులో చేసింది, m+p ఒక రోజులో చేసింది కనుక్కొని వీటిని యాడ్ చేస్తే 2 టైమ్స్ అవుతుంది. కాబట్టి m, n, p ముగ్గురు కలిసి ఒక రోజులో ఎన్ని యూనిట్లు వర్క్ చేస్తారంటే 271/2, దాదాపు 136 యూనిట్స్ వర్క్ కంప్లీట్ చేస్తారు. ఆ 136 యూనిట్స్ని 1638తో డివైడ్ చేస్తే ఎన్ని రోజుల్లో ఆ పని పూర్తవుతుంది అనేది వస్తుంది. అది 12కి సమానంగా ఉంటుంది. కాబట్టి 12 డేస్లో ఆ పని అయితే పూర్తవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంకో ప్రాబ్లము, ఫైండ్ ద లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్ డివిజిబుల్ బై 17. 17తో డివిజిబుల్ అయ్యేటువంటి స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్, 3 అంకెల చిన్న సంఖ్య. 17తో డివిజిబుల్ అయ్యేటువంటి 3 అంకెల చిన్న సంఖ్య ఏమవుతుందమ్మా, 102 అవుతుంది. కామా లార్జెస్ట్ 2 డిజిట్ నెంబర్ డివిజిబుల్ బై 38, దట్ షుడ్ బి 68. ఇవి రెండే ఇంకా ఉన్నది, 102 ఒకటి, 68 ఒకటి. సో దీనికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా చేయాలో చూడండి. లేదా సింపుల్గా 102ని ఎలా రాసుకోవచ్చు, 6 ఇంటూ 17గా రాసుకోవచ్చు. దీన్నేమో 4 ఇంటూ 17గా రాసుకోవచ్చు. 17 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ 6, 4, 17 మిగిలినాయమ్మ. 6 అంటే 2 ఇంటూ 3 రాయండి, ఇది 2 ఇంటూ 2 రాయండి, ఇంటూ 17 రాయండి. ఒక్క దాంట్లోనే క్యాన్సిల్ చేయాలి కాబట్టి 2 క్యాన్సిల్ అయిపోతుంది. 68 ఇంటూ 3, ఇది 68 ఉంటుంది. 68 ఇక్కడ 3, ఈ 2 మల్టిప్లై చేయండి. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 24, 2, 18 + 2 20, 204 ఎల్సిఎం అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇంకేమైనా కామన్ మల్టిపుల్స్ ఉన్నాయా, లేవు కాబట్టి మిగిలిన వాటిని మల్టిప్లై చేస్తాం. సో ఇలా మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదా ఇది మనకు తెలిసిందే, 2 టేబుల్ తీసుకుని చేసుకుంటే టైం లెంగ్దీ ప్రాసెస్ అవుతుంది. ఇదైతే మనకి ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్, హెచ్ సేవ్స్ 1/3 ఆఫ్ హిజ్ ఇన్కమ్ అండ్ స్పెండ్స్ 15,600 per month. సో 1/3 వంతు సేవింగ్స్ చేస్తున్నాడమ్మ. 1/3 వంతు సేవింగ్స్ చేస్తున్నాడు. కాబట్టి 15,600 స్పెండ్ చేస్తున్నాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ఎక్స్ అనుకోండి, x/3 సేవింగ్స్, 2x/3 ఖర్చులు ఎక్స్పెండిచర్. అంటే అది ఎంతకు సమానమైంది, 15,600 అమ్మ. 15,600 అంటే 2x/3 ఈజ్ ఈక్వల్ టు 15,600. సో ఈ 2 టేబుల్లో పోతుందేమో చూడండి, 15,600 ఎన్నిసార్లు పోతుంది, 7 సార్లు పోతుంది. ఇది 16 వచ్చింది. సో 7,800. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7,800. x/3 ఈజ్ ఈక్వల్ టు 7,800. మనల్ని అడిగింది x/3నే కదా, సేవింగ్సే కదా, నెలవారీ పొదుపు. కాబట్టి ఎంతమ్మా, 7,800. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. డైరెక్ట్ వచ్చేస్తుంది ఆన్సర్. సేవింగ్స్ x/3, ఎక్స్పెండిచర్ 2x/3. 2x/3 ఈజ్ ఈక్వల్ టు 15,600. ఖర్చులే కదా ఇచ్చింది. కాబట్టి 2తో క్యాన్సిల్ చేస్తే 7,800. మనం అడిగింది x/3నే కదా, సేవింగ్స్. కాబట్టి ఇన్కమ్ అడగలే. ఇన్కమ్ అడిగితే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సేవింగ్స్ కాబట్టి x/3, దట్ ఈస్ 7,800. నెక్స్ట్, జై హ్యాజ్ 500 రూపీస్ ఇన్ పేటిఎం వాలెట్. సో అతని దగ్గర 500 రూపాయలు ఉన్నాయమ్మా. ఈ 500 రూపాయలు ఫస్ట్ ఏం చేశాడు, 20% ఇంక్రీజ్ చేశాడు. 20% ఇంక్రీజ్ చేస్తే ఎంత అవుతుంది, 5 2 10, 100 రూపాయలు పెరుగుతుంది, 600 అవుతుంది. 600 బ్యాలెన్స్ని మళ్ళీ 25% ఇంక్రీజ్ చేశాడు. 25 × 6 150, 750 చేశాడు.
సో ఫస్ట్ 500 ఉంది, ఇప్పుడు 750. మొత్తం పెరిగింది ఎంత? 250. 250 బై 500 ఇంటూ 100. 0 0 క్యాన్సిల్. 5 5 జా 25. ఎంత పెరిగింది? 50% పెరిగింది. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 20% ఆఫ్ ఫస్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఆఫ్ సెకండ్ నెంబర్. దెన్ రేషియో ఆఫ్ సెకండ్ నెంబర్ టు ద ఫస్ట్ నెంబర్. సెకండ్ నెంబర్ టు ద ఫస్ట్ నెంబర్. 20% ఆఫ్ ఫస్ట్ నెంబర్. 20% ఆఫ్ ఫస్ట్ నెంబర్ అంటే 20x/100. 20x/100 ఈజ్ ఈక్వల్ టు 1/3 ఆఫ్ సెకండ్ నెంబర్. y/3 అనుకుందాం. y/3 అనుకుందాం. ఇదే కదా మనకి ఇచ్చింది. 2 2 క్యాన్సిల్. 2/5 అంటే ఇక్కడ 5 అయిపోతుంది. అంటే x/5 ఈజ్ ఈక్వల్ టు y/3. x/5 ఈజ్ ఈక్వల్ టు y/3. మనల్ని ఏమడుగుతున్నాడు? y/x అడుగుతున్నాడు. y/x అంటే x పంపించండి. 3/5. 3/5 అంటే y/x ఈజ్ ఈక్వల్ టు 3/5. 3/5. 5/3, 2/3, 3/2. 3/5. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ద రేషియో ఆఫ్ రేడియస్ అండ్ స్లాంట్ హైట్ ఈజ్ అంటే r/l ఈజ్ ఈక్వల్ టు 5/7. అంటే r ఈజ్ ఈక్వల్ టు 5x, l ఈజ్ ఈక్వల్ టు 7x అమ్మ. ఇఫ్ ఇట్స్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈజ్ πrl ఈజ్ ఈక్వల్ టు 1760. ఫైండ్ ఇట్స్ రేడియస్. r వాల్యూ ఎంత అంటున్నాడమ్మ? πrl అంటున్నాడు. π అంటే 22/7 ఇంటూ r అంటే 5x, l అంటే 7x ఈజ్ ఈక్వల్ టు 1760. సో ఇక్కడ చూడండి 7 7 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 2 5 ఆర్ ఇక్కడ 22 కదా. 2 ఇంటూ 11 కింద రాసుకోండి. 2 ఇంటూ 11 కింద రాసుకోండి. ఇంటూ 5x ఈజ్ ఈక్వల్ టు 1760. 5x² అవుతుంది. సో 2 5s 10 కదమ్మా, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో x² ఈజ్ ఈక్వల్ టు 176/11. ఖచ్చితంగా 11లో క్యాన్సిల్ అయిపోతుంది. 11 1 జార్ 11 16 అమ్మ. అంటే x ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 4 వస్తుంది. x ఈజ్ ఈక్వల్ టు 4 అంటే నాకు r ఈజ్ ఈక్వల్ టు 5x కదా మనకి. 5 ఇంటూ 4 అమ్మ. 5 ఇంటూ 4 అంటే ఎంత? 20 సెంటీమీటర్స్. అంటే రేడియస్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 20 సెంటీమీటర్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. వాట్ ఈస్ ద 4th ప్రపోర్షనల్ ఆఫ్ చతుర్థానుపాతం అమ్మ. ఏబిసిడి ఉన్నాయనుకో. ఏబిసిడి ఉన్నాయనుకోమ్మా. చతుర్థానుపాతం కావాలంటే ఏం చేస్తాము? ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ. డి కావాలంటే ఏం చేస్తాం? బీసీ/ఏ. సో ఇక్కడ ఇది ఏ, ఇది బి, ఇది సి. అంటే 17 ఇంటూ 10/5. సో కాబట్టి 5 ఇందులో 2 సార్లు పోతుంది. 17 2 34. అంటే డి ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది? 34. థర్డ్ ప్రపోర్షనల్ 34. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. సో హియర్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్. 20%, 22%, 25% వరుస తగ్గింపులకు సమానమైన ఒకే ఒక తగ్గింపు. సింపుల్. 100 ఇంటూ 20% అంటే 80/100. 22% అంటే 78/100. 25% అంటే 75/100. 100 100 క్యాన్సిల్ అయిపోతుంది. ఒక 0 క్యాన్సిల్ అయిపోతుంది. 25లో ఇది 3 సార్లు పోతుంది. ఇదేమో 4 సార్లు పోతుంది. 4 ఇందులో 2 సార్లు పోతుందమ్మా. సో నాకు మిగిలింది ఏంటి? 2 ఇంటూ 78 ఇంటూ 3 అంటే 78 ఇంటూ 6. 78 ఇంటూ 6/10. 78 ఇంటూ 6/10. ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ ఇది 3 టేబుల్, ఇదేమో 5 టేబుల్లో పోతుంది. 8 3 జార్ 24 2 21. 234/5 అమ్మ. ఇక్కడ 234/5 పర్సంటేజ్ ఇచ్చాడు. డైరెక్ట్గా మనల్ని డివిజన్ ఏం చేయలేదు. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. 234/5% అవుతుంది సింగిల్ డిస్కౌంట్. ఇవి ఎస్ఎస్సి జీడీ ఎగ్జామినేషన్, కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ సంబంధించి 20 బిట్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లు ఇచ్చిన 20 ప్రాక్టీస్ బిట్స్ని మనం అయితే సాల్వ్ చేయడం జరిగింది. నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.